ఒక్కసారిగా మళ్ళీ మనం చూడటం అనేటువంటిది జరుగుతూ వస్తున్నది. సో విద్యార్థులారా, ఇక్కడ నేను మరొక విషయం కూడా చెప్తున్నాను. సోలియం అనే ఒక పదప్రయోగం వాడుతున్నాను నేను. వాట్ ఈజ్ సోలియం అని అంటే ఇట్ ఈస్ ది ట్రూ లేయర్ ఆఫ్ ది సాయిల్. అంటే AB మండలాలు ఇక్కడ చూడండి, ఇక్కడ AB మండలాలను కలిపి సోలియం నిజమైన మృత్తిక అని అంటారు. AB మండలాలను కలిపి సోలియం అని అంటారు. దాన్ని నిజమైన మృత్తిక అని చెప్పుకొచ్చేటువంటి విషయం. ఇది మృత్తిక యొక్క పార్శ్వరేఖ గురించి మనం మాట్లాడితే వచ్చేటువంటిది. ఇక నేను నెక్స్ట్ మాట్లాడబోయేటువంటిది మృత్తిక సంక్లిష్టం. అంటే వాట్ ఇట్ ఈస్ ద కాంపోజిషన్ ఆఫ్ ది సాయిల్. సాయిల్ యొక్క కాంపోజిషన్ ఎట్టా ఉంది అనేటువంటిది ఇక్కడ ఈ స్లైడ్ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఏవేమి ఉంటాయి ఒక మృత్తికలో అని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. మృత్తికలో ఘన పదార్థం ఉంటుంది, మృత్తికలో జలం ఉంటుంది, మృత్తికలో ఎయిర్ ఉంటుంది, మృత్తికలో జీవరాశులు ఉంటాయి. ఈ మృత్తిక యొక్క ఒక 50% ఈ ఘన పదార్థం ఉంటుందని చెప్పొచ్చు, ఒక 25% ఈ జలం ఉంటుందని చెప్పొచ్చు, రిమైనింగ్ 25%లో ఈ ఇద్దరు అంటే వాయువు జీవరాశులు ఉన్నాయని చెప్పుకుంటూ రావచ్చు. మనం మాట్లాడబోతున్నది ముందుగా నేను ఈ మృత్తిక ఘన పదార్థం మాట్లాడబోతున్నాను. ఘన పదార్థం అంటే మళ్ళీ 2 రకాలుగా నేను చెప్పుకుంటూ రావచ్చు. ఘన పదార్థంలో అటు సేంద్రీయ పదార్థాలు ఉంటాయి, ఇటు నిరీంద్రియ పదార్థాలు అని 2 ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే ముందుగా నేను మాట్లాడబోయేటువంటి ఒక అంశం ఏంటంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్సెస్ వాళ్ళు మృత్తిక రేణువులు వాటి యొక్క సైజును బట్టి, పరిణామాన్ని బట్టి, కొన్ని సైజును బట్టి ఇక్కడ చెప్పుకుంటూ వచ్చారు. ఇవే నేను ఇక్కడ చూపించబోతున్నాను మీకు. మృత్తిక రేణువులు అని చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇదిగోండి ఇక్కడ ఈ స్లైడ్ ద్వారా మనం చూడొచ్చు. స్థూల కంకర అనే పదప్రయోగం మనం వాడుతుంటాం. 5 నుండి 3 మిల్లీమీటర్ల మధ్య ఉండేటువంటి స్థూల కంకర. సూక్ష్మ కంకర అంటే 3 నుండి 1.2 మిల్లీమీటర్స్ మధ్య ఉండేటువంటి సూక్ష్మ కంకర. అలా కాకుండా మరి ముతక ఇసుక అంటే 0.2 నుంచి 0.02 మిల్లీమీటర్స్ మధ్య ఉండేటువంటిది. వీటన్నిటిని నేను ఈ సందర్భంలో ఒక డయాగ్రమాటిక్గా ఇక్కడ మనం చూపించడానికి అవకాశం ఉంది. ఇదిగో చూడండి, ఇది ఒక కంకర, దాని తర్వాత ఇది మరొక ఇసుక, ఆ తర్వాత దిస్ ఈస్ కాల్డ్ సిల్ట్ అని అంటారు, ఆ తర్వాత ఇది బంకమట్టి అని చెప్పుకుంటారు, క్లే. ఈ పరిణామాలు ఈ సైజును బట్టి ఇవన్నీ కూడా ఎంత సైజులో ఉంటుంది చూడండి. ఒక కంకర కనబడేటువంటి సైజు ఎంత ఉంది, ఒక ఇసుక రేణువు సైజు ఎట్లా ఉంటుంది, ఒక సిల్ట్ అని అంటారు, ఒండ్రు అని చెప్పుకుంటూ వస్తారు, ఇది బంకమట్టి అని చెప్పుకుంటారు, క్లే అని నిత్య జీవితంలో మనం వాడేటువంటి పదప్రయోగాల్లో ఇవి కనపడుతున్నాయి. మిగతా వాటి సైజులు కూడా ఇక్కడ నేను ఈ స్లైడ్లో చూపిస్తూ వచ్చాను. సూక్ష్మ ఇసుక యొక్క సైజు ఎంత ఉంటుంది, మరి ఒండ్రు సైజు ఎంత ఉంటుంది, పార్టికల్ బంకమట్టి ఎంత సైజులో ఉంటుంది. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ సాయిల్ సైన్సెస్ వాళ్ళు మనకి ఇవి ఇచ్చినటువంటి విషయం. ఈ సందర్భంగా నేను మరొక విషయం మీకు చెప్తూ వస్తున్నాను. ఈ సాయిల్ పార్టికల్ యొక్క స్వభావాన్ని, నేచర్ని బట్టే ఆ సాయిల్ యొక్క స్వభావం డిసైడ్ అవుతుంది. అంటే ఈ సాయిల్ ఎలా ఉంది అనేటువంటిది అందులో ఉండేటువంటి సాయిల్ పార్టికల్స్ యొక్క దీన్ని బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పచ్చు. అనంటే ఇప్పుడు ఇసుక నేలలు అంటుంటాం, బంకమట్టి నేలలు అంటుంటాం. ఈ నేలల్లో ఉండేటువంటి లక్షణాలు ఏమిటి అనేటువంటిది దాన్ని మృత్తికా వయనం అని అంటారు. దాన్ని మనం చూడబోతున్నారు మీరు మీ ఈ స్లైడ్లో. మృత్తికా వయనం ఏమిటి, ఎలా ఉంటుంది, మృత్తికా రేణువుల యొక్క స్వభావాన్ని బట్టి, దీన్ని బట్టే మృత్తికా వయనం దట్ ఈస్ సాయిల్ టెక్స్చర్ ఆధారపడి ఉంటుంది అని చెప్పేటువంటిదే ఈ స్లైడ్ ద్వారా నేను నిర్వచనం ఇవ్వడం జరుగుతున్నది. సో మృత్తికా వయనం అనంటే మృత్తికా రేణువుల యొక్క స్వభావాన్ని బట్టి మృత్తికా లక్షణాలు మారుతూ ఉంటుంటాయి అని అంటారు. ఈ మృత్తికలో నీరు ఎక్కువ, ఈ మృత్తికలో వాయువు ఎక్కువ, లేకపోతే ఈ మృత్తికలో సూక్ష్మజీవులు ఎక్కువ అని చెప్పడానికి గల కారణాలు ఏమిటి, వాట్ డిసైడ్స్ ది యాక్చువల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎ సాయిల్. ఈ సాయిల్లో ఇవి ఎక్కువ, ఇవి తక్కువ అని చెప్పడానికి గల మౌలికమైనటువంటి ఒక అంశం ఏమిటి అని మనం ఇక్కడ మాట్లాడదలుచుకునేటైతే ఈ సందర్భంగా చూడండి, నేను ఇక్కడ ఒక స్లైడ్ ద్వారా చూపిస్తున్నాను. ఇసుక నేలలు అని అంటున్నాం. వాట్ ఈజ్ ఈ శాండీ సాయిల్స్ అని మనం ఎప్పుడు అంటుంటాం. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ సందర్భంగా ఇక్కడ ఛిద్రావకాశాలు పెద్దవిగా ఉంటాయి వాటిలో. అంటే సాయిల్ పార్టికల్స్ మధ్య స్పేస్ ఎక్కువ ఉంటుంది కనుక నీరు నిలుపుకోలేవు, వాయువు బాగా ఉండొచ్చు. మీరు అప్పుడే ఇసుకలో నీళ్లు పోసి చూడండి, నీళ్లు పెద్దగా పట్టుకోలేదు, వెంటనే కారిపోతాయి. అక్కడ వాయువు ఎక్కువ ఉంటుంది, నీరు తక్కువగా ఉంటుంది అని మనం చెప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సరే, నెక్స్ట్ సాయిల్ కూడా ఇమీడియట్గా మనం చూడండి. ఇది బంకమట్టి అని చెప్పుకుంటూ వస్తున్నాను నేను. బంకమట్టి అని అంటే ఇదేంటి, మనకి ఇక్కడ సాయిల్ పార్టికల్ చాలా చిన్నదిగా ఉంటుంది, అందుకని వాటి మధ్య స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది. నీటిని బాగా ఎక్కువగా పట్టుకోగలవు కానీ వాయు ప్రసరణ తక్కువగా ఉంటుంది కనుక ఇది కూడా మొక్క పెరగడానికి పెద్దగా అంత దోహదపడదు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో అసలైన సిసలైన సాయిల్ ఏదయ్యా అనంటే ఇక్కడ ఈ సందర్భంలో నేను చూపిస్తున్నాను ఒకటి లోమ్ నేలలు అని చూపిస్తున్నాను. లోమ్ నేలలు అని వేటిని అంటారు, ఒక ఇసుక కానీ, ఒక బంకమట్టి కానీ, ఒక సిల్ట్ కానీ, మూడు కూడా సమనిష్పత్తిలో ఉండటం వల్ల ఆ సాయిల్ బాగా ఉంటుంది. మరొకసారి గమనించండి, ఇసుక, సిల్ట్, బంకమట్టి సమనిష్పత్తిలో ఉండే నేలల్ని
లోమ్ నేలలు అంటారు. ఇవి మొక్క పెరగటానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఎందుచేత ఇసుక వల్ల వాయువు వస్తుంది, సిల్టు బంకు మట్టి వల్ల ఏమొస్తుంది, వాటర్ పట్టుకునే స్వభావం వస్తుంది. కనుక అక్కడ వాయువు బాగా ఉంటుంది, నీరు బాగా ఉంటుంది, అంటే సూక్ష్మజీవులు బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. వాయువు ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు సూక్ష్మజీవి బాగుంటుంది, మరి నీళ్ళు ఎప్పుడైతే బాగుంటుందో మొక్క ఎదగడానికి దోహదపడుతుంది. సో కనుక అటువంటి నేలల్లో మరి మొక్క బాగా ఎదగటానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పుకుంటూ వచ్చేటువంటిది ఈ లోమ్ నేలలు అని చెప్పచ్చు. ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ ద్వారా దాన్ని చూపించడానికి ప్రయత్నం చేశాను. ఒక లోమ్ నేల కలిగినటువంటి స్వభావాన్ని ఇక్కడ చూపిస్తున్నాం. ఈ జార్లో కనుక పోసేటైతే ఇది శాండ్, ఇది దాంతో సిల్ట్, ఇదేమో మరి చెప్పొచ్చేటువంటిది క్లే అని చెప్పొచ్చు. మూడు కూడా సమనిష్పత్తిలో ఉన్నటువంటి ఈ నేలని లోమ్ నేల అని చెప్పుకుంటూ వచ్చేటువంటి అవకాశం ఉంది. సరే, మృత్తికలో లవణాలు ఉంటాయట. దాదాపు 44% సేంద్రియ లవణాలు ఉన్నాయి. అల్యూమినియంలు కానీ, కాల్షియంలు కానీ, పొటాషియంలు కానీ, నైట్రేట్లు కానీ, ఫాస్ఫేట్స్ కానీ, సల్ఫేట్స్ కానీ అనేకమైనటువంటివి మృత్తికలో దాదాపు 44% నిరీంద్రియ పదార్థాలు ఉంటాయి అని మనం చెప్పుకుంటూ రావడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఆస్పెక్ట్లో మృత్తికలో ఉండేటువంటి సేంద్రియ పదార్థాలు అంటే సెల్యులోజులు, పెక్టిన్లు, లిగ్నిన్లు, సోబరిన్లు, కైటిన్లు, ఇవన్నీ చెప్పేటువంటి దాన్ని హ్యూమస్ అని అంటారు. అది ఎలా ఏర్పడుతుంది? ఆ ఏర్పడే విధానాన్ని హ్యూమిఫికేషన్ అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు విద్యార్థులారా, రాలిపోయిన ఆకులు, అప్పుడే పడ్డ ఆకులు ఉంటాయి చూసారా, దాన్ని లెట్టర్ అంటారు. ఆ రాలిపోయిన ఆకులు కుళ్ళిపోతే వచ్చేటువంటి దాన్ని డఫ్ అని అంటారు. ఇంకా కట్ అయిపోతుంటుంది, దాన్నే హ్యూమస్ అని చెప్పుకుంటూ వస్తుంటారు. ఇక్కడ ఒక సందర్భంలో హ్యూమస్ మీద నేను ఒక అంశం చూపిస్తున్నాను. హియర్ ఇట్ ఈజ్ హ్యూమస్ ఎలా ఏర్పడుతుందని చూపిస్తున్నాను. ఇదిగోండి, అప్పుడే రాలి పడిపోతున్నటువంటి ఆకులు మీరు చూస్తున్నారు, దాన్నే లెట్టర్ అంటాం. కింద పడిపోయినటువంటి కట్ అయిపోతున్నది దాన్ని డఫ్ అని చెప్తారు. ఇంకా కట్ అయిపోతే అది పొడిగా మారుతుంది, దాన్ని హ్యూమస్ అంటారు. ఈ పనంతా చేస్తూ అనేకమైన సూక్ష్మజీవులు గల కారణం వీటికి. దీన్ని ఇలా ఏర్పడేటువంటి ఈ ప్రక్రియనే హ్యూమిఫికేషన్ అని అన్నాడు. ఈ హ్యూమస్ ఇంకా కట్ అయిపోతుంది, ఖనిజాలుగా మారుతుంది. ఆ ఖనిజాలనే మొక్క తీసుకుంటుంటుంది. ఈ ఖనిజాలుగా మారేటువంటి ప్రక్రియని ఖనిజీకరణము, మినరలైజేషన్ అని అంటారు. సో హ్యూమస్ ఖనిజాలుగా మారితే ఖనిజాలను మొక్క తీసుకొని మొక్క మళ్ళీ ఎదుగుతూ ఉంటుంటుంది. వీటినే బయోజియో కెమికల్ సైకిల్స్ అని అంటారు. మరో సందర్భంలో దాన్ని మనం మాట్లాడుతూ వస్తుంటాం. నేను ఇక్కడ ఆ విధంగా మరొక పదప్రయోగం వాడాను, హ్యూమిఫికేషన్తో పాటుగా ఖనిజీకరణము అని చెప్పాను. అంటే ఏంటంటే హ్యూమస్లోని పదార్థాలన్నీ కూడా విచ్ఛిన్నం చెంది ఖనిజాలుగా మారేటువంటి ఒక ప్రక్రియనే ఖనిజీకరణము అని చెప్పుకుంటూ వస్తారు. మినరలైజేషన్ అనేటువంటిది ఈ నిర్వచనం మీరు ఈ స్లైడ్ ద్వారా చూడొచ్చు మరొకసారి. ఖనిజీకరణము అని అంటే హ్యూమస్లోని పదార్థాలు విచ్ఛిన్నం పొంది ఖనిజాలుగా ఏర్పడటము అని చెప్పుకుంటూ వచ్చేటువంటి మినరలైజేషన్ అని చెప్పుకుంటూ వచ్చేటువంటి అంశం. ఇకపోతే మనం నెక్స్ట్ మాట్లాడేటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే హ్యూమస్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? హ్యూమస్ అవసరమా అంటే చాలా అవసరం. హ్యూమస్కి కొల్లాయిడల్ స్వభావం ఉంటుంది. హ్యూమస్లో నీటిని పట్టుకునే సామర్థ్యం బాగా ఉంటుంది. ఇక్కడ నేను ఈ సందర్భంలో ప్రస్తావిస్తూ వచ్చాను. హ్యూమస్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాను. హ్యూమస్కి కొల్లాయిడల్ స్వభావం ఉండటం కానీ, హ్యూమస్కి నీటిని పట్టుకునే సామర్థ్యం బాగా ఉండటం కానీ, హ్యూమస్లో సూక్ష్మజీవులు బాగా ఉండటం కానీ, మరి అనేకమైనటువంటి ఖనిజాలు అవన్నీ కూడా అయాన్ రూపంలో ఉండటం కానీ, మరి మృతికకి ఎంతైనా అవసరము హ్యూమస్. సేంద్రియ ఎరువులు అందుకనే వాడుతూ ఉంటుంటారు. సేంద్రియ పదార్థాలతో కూడుకున్నది హ్యూమస్ కనుక అని చెప్పుకుంటూ వచ్చేటువంటిది హ్యూమస్. దాని యొక్క ప్రాధాన్యత మనం మాట్లాడటం అనేటువంటిది ఇక్కడ జరిగిందని చెప్పచ్చు. సో మై డియర్ స్టూడెంట్స్, మృతికలో ఉండేటువంటి మరొక ముఖ్యమైనటువంటి కాంపోనెంట్ ఏమిటంటే మృతికా జలం, నీరు. దేన్ని మృతికా జలం అని అంటారు? మృతికలో నీరుంది, దాంతోపాటు కొన్ని ఖనిజాలు కరిగి ఉన్నాయి. దాని మొత్తాన్ని కలిపే మనం మృతికా ద్రావణం, సాయిల్ సొల్యూషన్ అని చెప్పుకుంటారు. మృతికలో ఖనిజాలు, మరి కర్బన పదార్థాలు ఇవన్నీ కరిగి ఉన్నటువంటి దాన్నే మృతికా ద్రావణం అని చెప్పుకుంటూ వచ్చేటువంటిది ఉంది. సాయిల్ వాటర్, ఇది వాళ్ళ బిగ్ ఇష్యూ. సాయిల్ వాటరు, మరి గ్రౌండ్ వాటర్ తగ్గిపోతున్నది, అది ఇది మనం రకరకాలుగా మాట్లాడుతూ వస్తున్నటువంటి విషయం. ఈ మృతికా జలాలు 4 రకాలుగా మనం ప్రస్తావించుకుంటూ రావచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో ఒక 3 రకాలు నేను చూపిస్తున్నాను ఈ స్లైడ్ ద్వారా, దయచేసి వినాలి. ఈ మృతిక వాటర్ వర్షపు నీరు పడిన తర్వాత భూమాకర్షణకు లోనై భూమి అట్టడుగు పొరల్లోకి వెళ్ళిపోతున్నది ఈ నీరు. ఇది మానవుడికి కానీ మొక్కలకు కానీ, మొక్కకి నేను ప్రధానంగా మనం మాట్లాడుతున్నాం కనుక మొక్కకు అందుబాటులో లేనటువంటి నీరు, దీన్నే మనం ఏం చెప్తామంటే గురుత్వాకర్షణకు లోనైనటువంటి నీరు కనుక గురుత్వస్థేమ, గ్రావిటేషనల్ వాటర్ అంటారు. అలా కాకుండా కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ మీరు గమనిస్తే మృతికా రేణువుల మధ్య ఉన్న ఖాళీల మధ్య నిలిచిపోయి ఉంటుంది, అగెన్స్ట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. వాట్ ఇట్ ఈస్ కాల్డ్ క్యాపిలరీ వాటర్. ఇదే మొక్కకు అందేటువంటి నీరు, దీన్నే క్యాపిలరీ వాటర్ అని అంటారు. ఇది మొక్కకు లభ్యమయ్యే నీరు. ఇక్కడ చూస్తుంటే మృతికా రేణువుల చుట్టూ ఒక ఫిల్మీ లేయర్ లాగా, ఒక పొరలాగా కనబడుతున్నది. దీని పేరు ఏంటంటే వాట్ ఇట్ ఈస్ కాల్డ్ హైగ్రోస్కోపిక్ వాటర్, ఆర్ద్రాకర్షక స్థేమ. ఇది కూడా మొక్కలకు అందుబాటులో ఉండదు.
ఇంకా ఇది కాకుండా మృతికకి మృతికలో ఉండే రసాయన పదార్థాల మధ్య కొంచెం బంధితమై ఉంటుంది కొంత వాటర్ దాన్ని బంధిత స్థేమ అని చెప్పుకుంటూ వస్తుంటుంటారు. సో గురుత్వ స్థేమ, కేశిక స్థేమ, దాని తర్వాత ఆర్ద్రాకర్షక స్థేమ, మరొకటి మాట్లాడుతూ వస్తే ఇంకోటి చివరిగా నేను చెప్పింది సంయుక్త స్థేమ, కెమికల్లీ బౌండ్ వాటర్ అని చెప్పుకుంటూ వస్తారు. వాటన్నిటి లక్షణాలు నేను మరి ఇక్కడ ఈ స్లైడ్స్లో ప్రస్తావిస్తూ వచ్చాను. గురుత్వ స్థేమ అనంటే దాంట్లో ఉండేటువంటి అంశాలు ఏమిటి అని చెప్పుకుంటూ వచ్చాను. గురుత్వాకర్షణలోనే లోపలికి అట్టడుగు పొరల్లోకి వెళ్ళిపోతూ ఉండేటువంటి పొర గురుత్వాకర్షణ జలము అని చెప్తారు. మరి ఇంకో సందర్భంలో ఇక్కడగా కేశిక జలము అని చెప్పుకుంటూ వచ్చాను. కేశిక జలం ఇదే మృతికా రేణువుల మధ్య ఉండి మొక్కకు అందుబాటులో ఉండేటువంటి నీరు అని చెప్పుకుంటూ వచ్చాను. మరి ఇక్కడ చూస్తున్నారు ఇది ఆర్ద్రాకర్షక జలము అని అంటే ఏమిటంటే మృతిక రేణువుల పైన ఒక పొరలాగా ఉండేటువంటిది, ఇది కూడా మొక్కకి అందుబాటులో ఉండదు అని చెప్పాను. ఇక లాస్ట్గా చూస్తున్నది సంయుక్త జలము అనంటే మృతికలో ఉండేటువంటి అనేకమైనటువంటి రసాయన పదార్థాల మధ్య బంధితమైనటువంటిది, ఇది కూడా మొక్కకి అందుబాటులో లేనటువంటి నీరు అని చెప్పుకుంటూ వచ్చాను. మరి ఈ అంశం ఏమిటి, నీటి ఉపయోగిత అంటే ఏమిటి? ఒక 3 పదప్రయోగాలు చెప్తున్నాను, వినాలి. 3 పదప్రయోగాలు ఏమిటంటే మొత్తం మృతికలో ఉండేటువంటి నీరుని మనం ఏమంటామంటే హోలార్డ్ అని చెప్పుకుంటూ వస్తారు. అలా కాకుండా మొక్కలకు అందేటువంటి నీరుని క్రిసార్డ్ అంటారు. మొక్కలకు అందుబాటులో లేనటువంటి నీరుని ఎకార్డ్ అని చెప్పుకుంటూ వస్తారు. హోలార్డ్, క్రిసార్డ్, ఎకార్డ్ అనే పదప్రయోగాలు చెప్పుకుంటూ వచ్చాను. నేను ఇక్కడ మరికొన్ని పదాలు కూడా ప్రస్తావిస్తున్నాను. క్షత్ర జలధృతి అనే పదప్రయోగం అంటాడు. అంటే ఒక మొక్క ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ని రిటైన్ చేస్తుంది, పట్టుకుంటుంది, అంటే నీళ్లు మ్యాక్సిమం శాచ్యురేట్ అయిపోయిన తర్వాత ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ పట్టుకోగలుగుతుంది, దాని సామర్థ్యం ఎంత అని చెప్పేదాన్ని క్షత్ర జలధృతి అంటారు. ఈ స్లైడ్ ద్వారా మనం చూస్తున్నాం. గురుత్వాకర్షణ వల్ల నీరు ఇంకిపోయిన తర్వాత కూడా ఆ మృతికలో ఎంత నీరు నిల్వ ఉంటుంది. ఒక ఇసుక నేలలో చూసామనుకో, దట్ ఈస్ జస్ట్ అరౌండ్ 5%. అదే ఒక లోమ్ నేలల్లో చూసామంటే 25 to 35% వాటర్ పట్టుకోనే సామర్థ్యం ఉంటుంది. దీన్ని క్షేత్ర జలధృతి అంటారు. ఇంకో పదప్రయోగం కూడా మీకు ఈ సందర్భంలో తెలియజేయాలనుకుంటున్నాను. పర్మనెంట్ విల్టింగ్ కోఎఫిషియంట్ అంటారు. శాశ్వత వడలిక శాతము అని అంటాం. అంటే ఒక మొక్క ఎదుగుతున్నది అనుకోండి, ఆ నేలలో ఎదుగుతుంటే అది ఎండిపోవటం మొదలు పెడుతుంది సరా, అంటే ఆ తరుణంలో అక్కడ ఎంత నీరు ఉంది, దట్ ఇండికేట్స్ ద మినిమం అమౌంట్ ఆఫ్ వాటర్. ఇందాక క్షేత్ర జలధృతి ఏమో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ వాటర్. ఇదిగోండి ఈ సందర్భంలో ఈ స్లైడ్లో చూడండి, నేను క్షేత్ర జలధృతి అనే ఒక అంశాన్ని పరిచయం చేస్తున్నాను. ఏ నీటి శాతం వద్ద మొక్కలు శాశ్వతంగా వడలిపోవటం అనేటువంటిది ఆరంభిస్తుందో దాన్నే క్షేత్ర జలధృతి అని చెప్పుకుంటూ వస్తూ ఉంటుంటారు. ఇక మన నెక్స్ట్ అంశం మాట్లాడబోతున్న అంశమే మృత్తికా వాతావరణం. ఎట్లాగైతే బయట వాతావరణం ఉందో మృతికలో కూడా వాతావరణం ఉందిట. మృతిక ఛద్రావకాశాల మధ్య మరి కొంత అమౌంట్ ఆఫ్ వాటరు మరి బైండ్ అయి ఉంటుంది, కొంత వాటర్తో పాటుగా కొంత వాయువు కూడా ఉంటుంది. మరి వాతావరణం అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఆక్సిజన్ ఉంది, మనం చూస్తూ వస్తున్నాం. ఈ సందర్భంలో ఇక్కడ ఈ స్లైడ్ ద్వారా మనం ఇక్కడ చూడండి, వాతావరణంలో ఉండేటువంటి ఆక్సిజన్ మృతికలో కూడా ఉంది, వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ మృతికలో కూడా ఉంది. అయితే ఒక అంశం గమనించాలి, వాతావరణంలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ కన్నా కూడా మృతికలో అంటే సాయిల్లో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ శాతము ఎక్కువ. ఇక్కడ 0.03% ఉండేటిది ఇక్కడ 5%, దాదాపు 0.5% ఉండే అవకాశం ఉంది. వాతావరణంలో ఉండేటువంటి ఆక్సిజన్ కన్నా కూడా మృతికలో ఉండే ఆక్సిజన్ తక్కువ. ఇక్కడ అరౌండ్ 20% ఉంటే ఇక్కడ అరౌండ్ 18% ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చేటువంటిది ఇది మృతిక. అందుకనే సాయిల్లో ఎయిర్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, మొక్కలకు ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్యాసియస్ స్టేట్. అందుకని విపరీతమైన నీళ్లు ఉన్నాయనుకోండి, అక్కడ మొక్కలు ఎదగలేవు. కారణం ఏంటంటే ఆ నీళ్లలో ఆక్సిజన్ కరిగిపోతుంది. ప్లాంట్స్ కెనాట్ టేక్ ద ఆక్సిజన్ ఇన్ డిజాల్వ్డ్ స్టేట్. ఆక్సిజన్ నీళ్ళలో కరిగి ఉన్న రూపంలో తీసుకోలేదు. అందుకని విపరీతంగా నీళ్లు ఉన్న చోట మనం మ్యాంగ్రూవ్స్ చూస్తాం. వాటికి బ్రీదింగ్ రూట్స్ అంటే నేలలో నుంచి మళ్ళీ వేళ్ళు బయటకు వచ్చి గాలిని పీల్చుకునే సందర్భం మీరు కొన్ని సందర్భాల్లో వాటిని మళ్ళా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, కమింగ్ టు ద లాస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ది సాయిల్లోని చిట్ట చివరి ఒక కాంపోనెంట్ మీరు చూస్తున్నారు, దట్ ఈజ్ మృతిక జీవులు అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. మృతికలో శైవలాలు ఉన్నాయి, శిలీంధ్రాలు ఉన్నాయి, ప్రోటోజోవాలు ఉన్నాయి, నెమటోడ్స్ ఉన్నాయి, మైట్స్ ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి, వానపాములు ఉన్నాయి, మరి ఎలుకలు ఉన్నాయి, బ్యాక్టీరియాలు ఉన్నాయి. వీళ్ళంతా ఉండటం వల్లే ఆ మృతిక చాలా సారవంతంగా ఉంటుంది అని చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఇష్టం వచ్చినట్టుగా ఎరువులు వాడుతున్నారు ఇవాళ, అందుకనే స్టాప్ యూజింగ్ ఇన్ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అని అంటున్నారు. ఎరువులు వాడటము ఇవన్నీ వాడటం వల్ల మరి ఇంత జీవరాశికి అది చాలా నష్టము. అందుకని మన సాయిల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవన్నీ ఆ జీవరాశులన్నీ ఉండటం వల్లే మృతిక సారం ఉంటుంది. నేను ఈ సందర్భంలో ఆ జీవరాశుల యొక్క పాత్ర
మరి ఆ జీవరాశులు అనేకమైన పనులు చేస్తున్నాయి. ఇక్కడ మీరు గమనించండి, ఈ స్లైడ్ ద్వారా మనం తెలియజేస్తున్నాం. జీవరాశులు మరి రసాయన వలయాలు నిర్వహిస్తున్నాయి, సేంద్రీయ పదార్థాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి, నత్రజనిని స్థాపనం చేస్తున్నాయి, వాయు ప్రసరణకు దోహదపడుతున్నాయి, మరి అలాగే ఇంకా కూడా చేస్తున్నాయి. జీవరాశుల వల్ల వృద్ధికారకాలు, ఇండోలెస్టిక్ యాసిడ్ లాంటి పదార్థాలు రిలీజ్ అవుతుంటాయి. అయితే ఇవి చూడండి, జీవరాశుల వల్ల నష్టాలు తెలియజేస్తున్నాను. జీవరాశుల వల్ల కొన్ని తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది, కొన్ని విష పదార్థాలు విడుదల చేసే అవకాశం ఉంది. వినత్రీకరణము అని అంటారు, అంటే సాయిల్లో ఉండేటువంటి నైట్రేట్స్ నైట్రోజన్